ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మనకు తోడై ఉన్నాడని గడిచిన కొన్ని దినాలుగా మనం వింటూ ఉన్నాం. ఇంకా మీరు కలవరపడుతుంటే ఏమనాలి మిమ్మల్ని కదా. ఒక వాక్యం ఏదైనా చెప్తున్నప్పుడు అండి మీరు దాన్ని తీసుకోవాలండి, అంతే తప్ప ఏదో ప్రసంగం విన్నట్టుగా విన్నాము, మళ్ళీ యథారాజా తదా ప్రజ, మళ్ళీ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కన్నీరు, అది దుఃఖము, అదే ఏడుపు, అది వేదన, అగ్నిగుండం, నీళ్ళల్లో పడిపోవడం, లేకపోతే ఇంకేదో సమస్య ఇలా ఉండకూడదు. నేర్చుకుందాం కదా, ప్రయత్నం చేద్దాం, కొంచెంలో కదా కొంచెమన్నా ప్రయత్నం చేద్దాం కదా. సో ఈ దినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ప్రకారం నేను ఏమంటానంటే, ద లార్డ్ ఈజ్ విత్ us, దేవుడు మనకు తోడై ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ఆనాడు ఆదాము అవ్వలతో ఉండడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారితో కూడా ఉండడానికి, వారి మధ్య నివసించడానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన మన యొక్క మార్గం అంతట్లో మనకు తోడయండి మనల్ని కాపాడుచుండే దేవుడు. మన పక్షముగా యుద్ధము చేసి శత్రు సైన్యాన్ని ముంచివేసినటువంటి దేవుడు. ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక జలములలో పడి వెళుతున్నప్పుడు, నదుల్లో పడి వెళుతున్నప్పుడు ఆ నదులు మనల్ని ముంచివేయజాలవు, ఆ యొక్క అగ్ని గుండము మనల్ని కాల్చివేయజాలదు. ఇదండి మన దేవుడిచ్చిన గొప్ప విషయం. సో మనం ఏం చేయాలి? ఎడుతూ కూర్చోవాలా? మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఎందుకు మరి అలాగా మీరు వేదన పడుతుంటారు? తెల్లవారు లేచిందే ఆ వేదన ఉండాలంటారు మీకు? తెల్లవారు లేచేసరికి కాస్త ఒక మంచి ముఖంతో కనబడవచ్చు కదా. మన భారతదేశంలో మనకి తెల్లవారు లేచిన వెంటనే ముఖం చూడడం అవ్వడు కదా. ఆ ముఖం చూసినప్పుడు 7 ముఖంతో వచ్చారనుకోండి, ఆ 7 ముఖం మనం అంటాం 7 ముఖం చిచి, ఈ 7 మొహంతో వచ్చావు నాకు ఎదుర్కొన్నాను, పొద్దుట లేవటం నీ 7 మొహం చూశాను చి అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. మనం ఏడవనక్కర్లేదండి, మనం దేవుని బిడ్డలం, మనం దేవుని సొత్తు అయినటువంటి యొక్క ప్రజలం. నో మ్యాటర్ వాట్, మీరు ఏ విశ్వాసానికి అయితే చెంది ఉండండి, అది నాకు అనవసరం. నేను మిమ్మల్ని మనిషిగా నేను చూస్తున్నా, నా మాట వినగలిగినటువంటి ఒక మనిషిగా నేను చూస్తున్నా, నా మాటను అర్థం చేసుకుని ఒక మనిషిగా మిమ్మల్ని చూస్తున్నా. మనిషి అన్న ప్రతి మనిషి విషయంలో నేను నిర్వచనం చెప్పేది ఏమిటంటే, మనము దేవుని ప్రజలము, మనము దేవుని సొత్తు అయిన ప్రజలము. దేవుడు మనలను సృజించి ఉన్నాడు, దేవుడు మనలను నిర్మించి ఉన్నాడు, దేవుడే మనలను రూపించి ఉన్నాడు. నా తల్లి గర్భంలో నన్ను రూపించిన వాడు దేవుడే, నన్ను నిర్మించిన వాడు దేవుడే, నా అవయవ నిర్మాణం చేసిన వాడు దేవుడే నన్ను ఈ విధంగా చేస్తున్నాడు. కనుక ఆ దేవుడు ఏంటాడు కదా, రే నాయన సువార్తరాజు నువ్వు నా సొత్తు రా అని చెప్పేసి అని అంటున్నాడు. నేను ఆయన సొత్తు అయి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు ఊరికే బెంబెలు ఎత్తిపోవాలి? మీకు బాగు చేస్తున్నాను కానండి, ఒక్కొక్కసారి నేను కూడా కలవరపడిపోతాను, ఎందుకంటే నేను కూడా మనిషినే కదా. ఒక్కొక్కసారి నేను కూడా బెంబేలు ఎత్తిపోతూ ఉంటా. ఏదైనా విషయం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక అగ్ని వంటి మహాశ్రమ అలాంటిది ఏదైనా నాకు ఎదురుగా కనబడుతున్నప్పుడు, ఒక పెద్ద జలప్రలయం లాంటి పరిస్థితి ఏదైనా నాకు ఎదురుగుండగా కనబడుతున్నప్పుడు, నేను కూడా న్యాచురల్లీ నీరసం అవ్వడం, లేకపోతే కృంగిపోవడం, లేకపోతే బాధపడడం, 6 o'clock లాంగ్ ఫేస్ పెట్టుకొని విచారంగా నవ్వు లేకుండా ఉండడం, ఇలాగా నాకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు నాలో ఉన్నటువంటి దేవుడు పైకి లేచి అంటాడు, రే స్వార్థరాజు నేను నీకు తోడై ఉన్నాను కదరా, ఎందుకలా లాంగ్ ఫేస్ పెట్టుకుంటావు, ఎందుకలా 7 మొహం పెట్టుకుంటావు, నీ 7 మొహం కానీ ఊరికరా నవ్వు అని చెప్పేసి అని అంటాడు ఆయన. అప్పుడు నేనేం చేయను, నవ్వకుండా ఎలా ఉండగలను? ఈ రోజున కూడా నేను తెల్ల నవ్వుతున్నానంటే నాకేం కష్టాలు లేవని కాదండి, అయితే బలహీనతలు లేవని కాదండి, సమస్యలు లేవని కాదండి, అగ్ని వంటి మహాశ్రమలు నాకు ఉన్నాయి, నీళ్ళల్లో మునిగిపోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిగతులు నాకు ఉన్నాయి. అందరూ రెచ్చగొట్టేస్తే పెద్ద కారు తీసేసుకున్నాం. ఇప్పుడు ఆ కారుకి నెల నేను ఈఎంఐ కట్టాలంటే నేను మునిగిపోతా ఉన్నా. 10వ తారీఖు వచ్చేసరికల్లా ఏట్రా బాబు ఎలా కట్టాలరా, అనవసరంగా దీన్ని అమ్మేసినా వదిలిపోద్ది అని ఇలా ఒక్కొక్కసారి బెంబెలు ఎత్తిపోతా ఉంటా. ఇలాగా నా దేవుడు మాట్లాడు, నేను కదా నీకు తోడై ఉన్నాను, ఇచ్చిన వాడిని నేను కదా, నువ్వు ఎవరి దగ్గర చేయి చాపలేదు, ఎవరి కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండలేదు, నేను కదా ఇచ్చినాను, నేనే తీర్చుకుంటాను, డోంట్ వరీ, నా మీద ఆనుకోరాదు, నేను నీకు తోడైనాను కదా అని చెప్పేసి నేను దేవుడు మాట్లాడుతున్నట్టే మళ్ళీ తమాయించుకొని చెప్పలు వాయించుకొని, దేవుడా సారీ దేవుడా, నేను నవ్వడానికి బదులుగా నేను 7 మొహం పెట్టుకున్నాను, 7 మొహంలాగా, సరే ఇది నేను 7 మొహం తీసేసుకుంటాను ప్రభు అనుకుని దేవుడికి నవ్వుతూ స్తుతి యాగం చెల్లించుకుంటూ ఉన్నా.
అదే అంటాడు దేవుడు. యాక్చువల్లీ మనకి జకరియా గ్రంథంలో నుంచి 2వ అధ్యాయాన్ని నేను చదువుకుంటూ ఉన్నప్పుడు అండి అద్భుతమైన వాగ్దానాలండి బాబు. ఒకనొక సమయంలో నేను ఒక కోర్టు కేసులో ఉన్నప్పుడు మన బ్రదర్ అనిల్ కుమార్ గారికి నేను తర్జుమా చేసినటువంటి దాన్ని బట్టి కరీంనగర్ అనేటువంటి ఒక ఊరిలో అది ఎలక్షన్ సంబంధించినటువంటి సమయంలో దాదాపు 9 సంవత్సరాల క్రితం ఆ యొక్క కేసు అనేటువంటిది ఎఫ్ఐఆర్ చేయబడింది, రిజిస్టర్ చేయబడింది. ఆ తదుపరి చాలాసార్లు వాయిదాలకు వెళ్ళాము. నేను వెళుతూ వచ్చినాను, నాతో పాటు మరి 5గురు అన్నట్టుగా ఉండి మేమందరం కూడా వెళ్ళి అక్కడ నిలబడుతూ వచ్చినాం. కొన్నిసార్లు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వెక్స్ అయిపోయి, నాకు ఎందుకండి ఇది, నేను ఒప్పేసుకుంటాను, ఇది నాకు సంబంధించింది కాదు, పలానా వాళ్ళదని అసలైనటువంటి వాళ్ళు ఎవరు రాకుండా మేము వచ్చి ఇక్కడ ఉండడం ఏంటని చెప్పేసి అని కొంటుంటే నేను వాళ్ళు తమ్మాయిస్తాను, లేదులే నైనా పెద్దోళ్ళు మనం అలాగే కాపాడాలి నైనా, పోన్లే నీవు నేను మనం అందరం కలిసి నిలబడదాం, తప్పే వదిలే అని చెప్పేసి అంటూ వచ్చిన. కానీ చివరిలోకి వచ్చేసరికండి సమస్య అంతా ఎక్కువ నా మీదకి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో నేను కాస్త ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళున్నాను. ఈలోగా అక్కడ లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్లు ఇలాంటి ఏదో జరగబోతున్నాయి, నేను కనబడలేదు. అంతే ఆ జడ్జి మేడం గారు కోపం వచ్చింది. వెంటనే నాకు అరెస్ట్ వారెంట్ అంది ఆవిడ, నా పాస్పోర్ట్ సీజ్ చేసేమంది, వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేలాంది. ఈయన కేసు నేను వేరేగా కేసు కడుతున్నాను కనుక ఇప్పటిదాకా మీకున్న కేసు నేను ముగించేస్తాను, ఆయన కేసు వేరే కడతానని చెప్పేసి చెప్పింది. నీకు చూడండి నాకున్న టెన్షన్ ఎంత అంతా కాదేం కదా. నేను ఇజ్రాయెల్ దేశం నుంచి దిగిన వెంటనే వార్తలు వినబడేసరికి వామ్మో ఎలా ఉంటుందిరా పరిస్థితులు, అసలే ఇలాంటి విషయాన్ని ఏదైనా అరెస్ట్లో ఇలాంటివి అన్నారంటే కనుక పోలీసు వారు కూడా వారు మనకి చెప్పా పెట్టకుండా వస్తారు, మధ్యరాత్రులు ఏదో టైంలో వస్తారు, ఏదో పన్నుంది రండి అన్నట్టుగా మంచి మర్యాదగా పాస్టర్ గారని బుసమే చేసుకొని మరి తీసుకెళ్తారో, ఎక్కడ పెడతారో ఏ జైల్లో పెడతారో కూడా తెలియకుండా అయిపోద్ది. ప్రభు ఏంటి ఆయన అనుకొని అప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు తన మహాకృప చేత మహిమ అనే పేరు కలిగినటువంటి గ్లోరీ అనే సిస్టర్ని, ఒక లాయర్ గారిని దేవుడు నాకు అనుగ్రహించినాడు హైదరాబాద్లో. ఆమె యొక్క సహకారంతో మళ్ళీ తిరిగి వెళ్ళి రీకాల్ పిటిషన్ వేసుకొని మళ్ళీ ఆ కేసు అంతా కూడా తెరదీయించుకొని మళ్ళీ మొదల్లోనికి వచ్చి మళ్ళీ నేను ఉంటున్నటువంటి 5 రోజుల్లోనే ఎంత సీరియస్ అయిపోయినటువంటి ఒక కేసు 5వ రోజుకి అనగా ఐ థింక్ మే నెల 21వ తారీఖు అనుకుంటాను, నేను అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ వారు కేసు కొట్టివేయబడినది. హల్లెలూయా. కానీ కేసు కొట్టేసిన తర్వాత హల్లెలూయా అన్నా మనం బాగానే, కానీ కేసు కొట్టకముందు అని అలాగా ఒక ప్రక్కని గుండెల్లో దడదడలాడుతోంది, ఒక ప్రక్కన ఎంతో భయం అనేటువంటిది కనబడుతుంది, మరొక ప్రక్కనే నిబ్రమవుతూ ఉన్న ప్రభావకాలని చిత్తమైంది. నేను ఒకవేళ జైల్లో ఎవరికైనా నిన్ను గూర్చిన సువార్త సాక్షిగా నేను ఉండాలనుకుంటే, ఈ సత్య సువార్త జైల్లోనికి వెళ్ళవలసి వస్తే వెళ్తాను ప్రభా అని ఒక ప్రక్కన అనుకుంటూ ఉన్నా. కానీ ఎక్కడో ఒక మనిషిగా మళ్ళీ ఒక మచ్చపడిపోద్దేమో, జీవితంలో జైల్లోకి వెళ్ళొచ్చాననేటువంటి ఒక మచ్చడిపోద్దేమో, ప్రభా ఏంటైనా అని చెప్పేసి ఇలాగ తమాయించుకుంటూ వచ్చినా. కానీ దేవుడు నేర్పించిన మాట ఏంటంటే, నువ్వు అలాగని కాదురబ్బాయి, నేను నీకు తోడైనా. చూడండి ఆ వచనాల్లో దేవుడు యాక్చువల్లీ ఆ దినాల్లో నేను తిరిగి వచ్చిన వెంటనే ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాలు ఇవే. ఏమన్నట్టు వచ్చినాడంటే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్న మాట, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగానుందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్న మాట చూడండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివసించి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ us. హీ ఈస్ విత్ యూ, హీ ఈస్ ఇన్ యూ. నీలో ఆయన నివసిస్తున్నాడు, మీ ఇంటిలో మీ కుటుంబముతో ఆయన ఉండి ఉన్నాడు. హే ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నీవు కూడా ఏదైనా సమస్యలో ఉండి ఉన్నావా? బహుశా దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం, మీరు కూడా కోర్టు కేసులో ఉండి ఉన్నారు. బహుశా చాలా సీరియస్ పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు కదా. బహుశా ఈ దినాన్ని మీకున్నటువంటి ఒక కోర్టు కేసు విషయంలో చాలా నలిగిపోతున్నట్టుకుంటున్నారు. మీ మీద అనవసరమైన అభియోగాలు నెలకొల్పబడి ఉన్నారు, మీ మీద లేనిపోయిన చాడీలు, లేనిపోయినటువంటి నేరస్థాపనలు, లేనిపోయిన సాక్ష్యాలు పెట్టేసి నానా రకాలు చేసిన చెయ్యని నేరానికి మీరు వాస్తవానికి జైల్లోకి లేకపోతే మీరు అక్కడ కోర్టు ఆవరణలోకి వెళ్ళి మీరు అక్కడ నిలబడుతూ వచ్చినారు, విసిగిపోతున్నారు. ఎంతకాలం అండి, ఎన్నిసార్లు నేను వెళ్ళాలండి, ఇది తీరకుండా ఎలా ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటండి నా యొక్క జీవితం? బహుశా ఎలాగున్నా మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారేమో. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు వాగ్దానం చేస్తున్న మాట, హీఈస్ విత్ యూ, ఆయన మీతో ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోనే చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకోండి, నన్ను కాపాడి ఉన్నాడు. అనవసరంగా నా మీద పెట్టబడినటువంటి కేసులు, ఇంతకుముందు కూడా ఒక కేసు అలాగే, నా అన్న కూతురు అప్పు తీసుకొని లేకపోతే డబ్బులు తీసుకొని చిట్ ఫండ్ అనేటువంటిదిగా డబ్బులు తీసుకొని చెల్లించకపోతే ఆ సమయంలో నేను అక్కడ కనబడేసరికి ఆ అమ్మాయిని గురించి నేను వెనకేసుకుంటూ, అమ్మ ఇప్పుడు ఈ టైంలోనా మా అన్నయ్య చనిపోయాడు, అన్నయ్య కూతురు ఈ పిల్లని ఇప్పుడే మీరు అడిగేదని చెప్పేసి అన్నానని నన్ను చూసి వాళ్ళు రెచ్చిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, సుమాత్రాజు గారిని ఇరికించేస్తే కనుక మనకు డబ్బులు బాగా వచ్చేస్తాయి, ఎందుకంటే ఈ దగ్గర లచ్చలు ఉంటాయి అనుకున్నారు. లచ్చలు నా దగ్గర ఉండవు, ఏ రోజు ఆ రోజు నా దేవుడు నాకు ఇస్తా ఉంటాడు.
నన్ను ఏం చేసినా లచ్చలు లచ్చలు రాలేదు ఇక్కడ ఏమాత్రం కూడానండి. నన్ను ఏం చేసినా గుంజుకున్నా ఏం చేయను. మనోళ్ళకి చాలామందికి తేరగుంటుందండి నోరు జారేసుకుంటాం అలాగనా. కొంతమంది అంటారు కదా, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొస్తున్నందుకు ఒక్కొక్క ట్రిప్కి ఆయనకి ఎన్ని లక్షలు వచ్చేస్తున్నాయి అంటూ ఉంటారు. అనుకోరా బాబా, మీరు అనుకోండి. మీరు అలా అనుకుంటారు, నిజంగా నా దేవుడు నాకు అలా తీరుస్తూ ఉంటాడు, నాకు అలాగే నాకు కావాల్సిన అక్కర్లను తీరుస్తూ ఉంటాడు. అలానే అనిల్ కుమార్ గారికి తర్జుమాకి వెళ్తే ఎన్ని లక్షలు ఇచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్క మీటింగ్కి వెళ్తే అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది కూడా వెళ్ళట్లే, ఆయన తెలుగులో చెప్పుకుంటారు ఆయన. సో ఆ రోజులు అనుకున్నటువంటి దానికి ఒక్కొక్కసారి కనీసం నా ఛార్జ్ కూడా తీసుకోకుండా వచ్చేసిన రోజులు ఉన్నాయి. మీకేం తెలుసు ఆ విషయం? మీరేమనుకుంటారంటే స్వాతంత్రాజు గారికి ఏంటి లోటు ఏంటి, ఆయనకి బాగా లచ్చలనే ఆ రోజు వాళ్ళు అలాగే అనుకున్నారు. స్వాతంత్రాజు గారి పేరు ఇరికించితే కనుక మనకు లచ్చలు వచ్చేస్తే లచ్చలు అని చెప్పేసి వాళ్ళు నా పేరు ఇరికించారు. నేను అప్పుడే చెప్పాను, అమ్మ మీరు ఇలాగని రాశారా నా గురించి, నేను ఎప్పుడైనా మీరు రాసిన ప్రకారంగా ఉన్నానా, నా బైబిల్ పట్టుకుంటాం తప్ప నాకేం తెలియదు, నా దగ్గర లచ్చలు కూడా నా దగ్గర అంత ఇది లేదమ్మా, నా దగ్గర పరిస్థితులు అని చెప్పినా ఊరుకోలే. ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ అక్కడ కూడా అంతే, కొంతకాలం పాటు నేను కూడా అక్కడ కూడా జైలుకి కోర్టు దగ్గరికి వెళ్ళడానికి అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ కేసు దేవుడు కొట్టివేసినాడు. ఎందుకో తెలుసండి, నా దేవుడు నాతో ఉండి ఉన్నాడు, నా దేవుడు నాలో ఉండి ఉన్నాడు, ఆయన నా ఇంటిలో ఉండి ఉన్నాడు, ఆయన నా కుటుంబంలో ఉండి ఉన్నాడు. సాతాను గడు ఒకవేళ ఎన్ని శోధనలు పెట్టడానికి చూచినా, సాతాను గడు వాడు నన్ను ముట్టుకోవడానికి చూచినా, నా కుటుంబాన్ని ముట్టుకోవడానికి కిందకు వచ్చిన తర్వాత అందుకని అంటాడు, ఎవడైనా మిమ్మల్ని ముట్టుకుంటే వాడు కనుగుడ్డుని వాడే పరుచుకున్నాడు అంట. నా కంటి దగ్గర నా చేయిలతో కళ్ళు మూసేసుకున్నాను కానీ నా కనుగుడ్లోకి ఇలా పెట్టేసినటువంటిదిగా నేను ఎలాట్లే చేయ. సో ఎవడైనా కనుక ఆ దేవుని సొత్తు అయిన ప్రజలను ముట్టుకుంటే, అనగా సాతానుడు, మనుషుల గురించి నేను మాట్లాడడంలే, నేను ఎప్పుడు మనుషుల గురించి అయితే నేను ప్రేమగానే ఉంటాను. ఏ మనుషుడు నాకు శత్రువు కాడు, నేను మరలా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఏ వ్యక్తి నాకు శత్రువు కాదు. ఒకవేళ వాళ్ళు ఎంత అన్యాయం చేసినా, ఒకవేళ వాళ్ళు నా కనుగుడ్డుని పొడిచినా, ఒకవేళ వాళ్ళు నా కుటుంబాన్ని పాడు చేయ చూచినా, ఒకవేళ నా బిడ్డలకు ఏ విధమైనటువంటి బలహీనతలు రావడానికి కారణమయ్యున్నా, లేక ఎవరు ఎలాంటి పరిస్థితుల చేత నన్ను, నా ఇంటిని, నా కుటుంబాన్ని, దేవుడు నాకు అప్పగించిన సంఘాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేయాలని చూచినా వాళ్ళని నేను ప్రేమిస్తా. కానీ వాళ్ళలో పనిచేసేటువంటి ఒక దుష్టుడైన సాతానుడు వాడు ఆల్రెడీ అయిపోయినాడు, వాడు ఆల్రెడీ పోరాటంలో ఓడిపోయినాడు. అసలు వాడి గురించి ఆలోచించాల్సిన పనే లేదు నాకు. వాడి గురించి నేను థింక్ చేసి అనవసరంగా నా మనసును ఎందుకు పాడు చేసుకుంటూ, నా యొక్క కలతను ఎందుకు నేను కలత చెందను. ఈరోజు నేను అంటాను కదా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నా మధ్యలో ఉండి ఉన్నాడు, ఆయన నా ఇంటిలో ఉండి ఉన్నాడు, దేవుడు నాకు అప్పగించిన సంఘంలో నా దేవుడు ఉండి ఉన్నాడు, నా దేవుడు యొక్క సంఘంలో ఉన్నాడు కనుక ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా 35 సంవత్సరాలుగా నేను సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ కాపరిగా నేను ఇంకా సేవలను కొనసాగిస్తూనే ఉన్నా. దేవుడు ఉన్నాడు కనుక. ఒక్కొక్కసారి దేవుడున్న తుఫాను రావడం సహజం. ఒక్కొక్కసారి దేవుడు ఉన్నటువంటి యేసు ప్రభు ఉన్నటువంటి దోణి మీదనే అలలు కొట్టడం అనేటువంటి సహజం. అగ్ని గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావడం సహజం. జలములలో పడి వెళ్ళడం అనేటువంటిది జరగడం సహజం. కానీ నేను ఒక మాట అంటాను, నా దేవుడు ఉన్నాడు గనక ఆయన మమ్మల్ని అద్దరికి తీసుకొని వెళ్తున్నాడు. నా దేవుడు ఉన్నాడు కనుక అగ్ని వంటి మహాశ్రమంలో నుంచి కూడా దేవుడు మరలా మమ్మల్ని పైకి లేవనెత్తినాడు. ఆ దేవుడు ఉన్నాడు కనుక ఎంతటి తుఫాను ఒకవేళ మా మీదకి చెలరేగుతూ వచ్చినా, ఎంతటి అలలు మా మీదకి చెలరేగుతూ వచ్చినా, ఎటువంటి అలజడనేటువంటి సంఘములో లేక కుటుంబంలో కూడా జీవితంలో కూడా ఎదురైనప్పటికైనా సరే, ఇది నేను చెప్పగలను మాట్లాడి తెలుసండి, నాతో ఉన్న దేవుడు, మాతో ఉన్న దేవుడు, ఆయన తుఫానుని అణిచి వేసినాడు. ఆయన లేచి ఆ గాలిని గద్దిస్తే అది అణిగిపోయినటువంటిది. నా ప్రియ స్నేహితులారా, కలవరపడకండి. మిమ్మల్ని ఎవడు ముట్టుకోడు, మిమ్మల్ని ఎవరు ముట్టుకో జాలరు. దుష్టుడైన సాతాను మిమ్మల్ని మొట్ట జాలడు ఎట్టి పరిస్థితుల్లో. నేను చెప్తున్నాను వినండి, సాతానుడు మిమ్మల్ని మొట్ట జాలడు. ఏ చేతబడి శక్తులు కానీ, ఏ చిల్లంగి శక్తులు కానీ, ఏ వ్యాధి బలహీనతలు కానీ మిమ్మల్ని మొట్ట జాలవు. ఒకవేళ ఏదైనా వచ్చినట్టుగా వైద్యులు చెప్పేది వాస్తవం, కానీ నా బైబిల్ చెప్తుంది సత్యం. ఇప్పుడు వాస్తవాన్ని నమ్ముతారా, సత్యాన్ని నమ్ముతారా? సత్యమా నిలకడగా ఉండేటువంటిది, వాస్తవమా నిలకడగా ఉండేటువంటిది? నా నిర్వచనం ఒకటే, ఈ రోజు ఉన్న వాస్తవం రేపటికి వాస్తవం కానేరదు. ఈరోజు జ్వరం ఉంది, రేపటికి జ్వరం లేదు. ఈ రోజుకి ఒక బలహీనత ఉంది, రేపటికి బలహీనత లేదు. ఈ రోజు ఆర్థిక ఇబ్బంది ఉంది, రేపు ఇబ్బంది లేదు. రేపు దేవుడు ఏదో ఒక రీతిగా మనకు కావాల్సిన ద్రవ్యాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను నమ్ముతున్నానండి, నేను అనుభవిస్తున్నానండి, నేను అనుభవించి నేను చెప్తున్నానండి. నెలకి నేను కడుతున్నటువంటి డబ్బులు, టీవీ ఛానల్స్కి నేను కడుతున్నటువంటి డబ్బులు, నా శక్తికి మించినటువంటి డబ్బులు నేను కడుతున్నా. అప్పు చేయకుండా ఏ నెల కానీ అలా తీర్చడానికి ఎలా వస్తుందో నాకు తెలీదు, దేవుడు ఎలా ఇస్తున్నాడో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఒక పేదవాళ్ళు, మొన్న రీసెంట్గా అయితే ఒక పేదరాలు, విధ్వరాలుగా ఉండినటువంటి ఆమె, భర్త కూడా లేకుండా ఉన్నటువంటి ఆమె నా దగ్గరకు వచ్చి తన హ్యాండ్ బ్యాగ్లో తీసి ఒక కట్ట నాకు ఇస్తే నేను ఆశ్చర్యపోయా. ఏంట్రా బాబు ఎలాగ ఇచ్చింది ఇవ్వడని చెప్పేసి. ఆవిడే అప్పుల్లో ఉందన్న సంగతి నాకు తెలుసు. ఆవిడ కట్టి ఇచ్చింటుంది, డాడీ ఇది మీ టీవీ ప్రోగ్రామ్ కొరకు నేను ఇస్తున్నానని చెప్పేసి అని 10,000 రూపాయలు ఆ కట్ట అలాగ నా తీసుకుని వచ్చి ఇచ్చేసరికి నా కళ్ళు నిజంగా చెమ్మగిలినాయండి. నేను అన్నా, మరే నీ అప్పు తీరిందా
అని చెప్పేసి అడుగా, దేవుడు నా అప్పులు తీర్చాడు డాడీ, నో వరీ అట్ ఆల్, ఇది మీ కొరకని నేను దాసి తీసుకొని వచ్చా, ఎందుకంటే మీరు టీవీ కొరకు మీరు సువార్తను ప్రకటించండి. బా ఆశ్చర్యం అండి బాబాయ్ గారు. ఈరోజు నా దేవుడు నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు. డబ్బున్న వాళ్ళు ఎవడెవడో నా ప్రియ నాకు అనుభవం తెలుసు. నాకు డబ్బున్న వాళ్ళు ధనికులైనటువంటి వాళ్ళు మాటలే చెప్తారంతే, డన్ అంటారు, ₹1 కనీసం మనకు సాయం చేయరు. కానీ పేదవాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఇస్తాడండి. విధవరాలతో ఏలియాని పోషించినటువంటి ప్రకారంగా విధవరాండ్రుగా ఉండినటువంటి వారండి, పేదవాళ్ళైనటువంటి వారండి, జీతం సరైనటువంటి జీతం లేనటువంటి వారి ద్వారా దేవుడు మన అవసరతను తీర్చడానికి ఆయన నా మధ్యలో ఉండి ఉన్నాడు. ఆయన మా ఇంటిలో ఉండి ఉన్నాడు. ఆయన మాకు అన్ని కార్యాలు చేస్తున్నాడు. ఈ రోజున కూడా నేను చెప్తాను, ఒకవేళ మా ఇంటిలో ఎటువంటి వ్యాధి బలహీనత అనేటువంటిది కనబడుతున్నా నేను దాన్ని గద్దిస్తూ ఉంటాను. నా మటుకు నేను వయసులో 59 సంవత్సరాల వయసులోకి వచ్చినటువంటి వాడిగా ఒక్కొక్కసారి నాకు కాళ్ళు పీకుతున్నట్టుకున్నా, మోకాళ్ళ నొప్పులు వస్తున్నట్టుకున్నా, పెక్కల నొప్పి వస్తున్నట్టుకున్నా, ఉన్నటువంటిది షుగర్ ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నా వాస్తవం ఉన్నా నేను ఆ వాస్తవాన్ని పట్టించుకోను. ఆ వాస్తవాన్ని గురించి నేను ఆలోచించను. కాసేపు నొప్పి ఉంటుందంటే మళ్ళీ ఎలాగన్నా దేవుని యొక్క సేవ కొరకైనటువంటి నిలబడినప్పుడు సత్య ప్రకారంగా నా ప్రభు నన్ను ముట్టి ఉన్నాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచినాడు. ఏది నన్ను ముట్టుకుంటే దాన్ని కనుగొంటే అదే పుడుచుకున్నట్లు లెక్క. ఏ వ్యాధి అయినా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ పరిస్థితులైనా సరే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ముట్టుకున్నట్లయితే అనంతరం అదే పొడుచుకున్నట్లెక్క. నన్ను గురించి నేను చెప్తున్నాడు, మీ గురించి కూడా దేవుడు ఆ మాట అనట్లేదా? ఇదే ఈరోజు ఒకవేళ మీరు మాట్లాడుతూ, స్వార్థరాజు గారు మీరు దేవుని యొక్క సేవకులు కదండి, అందుకని మిమ్మల్ని ఏది ముట్టుకోదులేండి, మీ దగ్గరికి ఏది రాదులేండి, ఏ జబ్బు రాదులేండి, ఏ విధమైనటువంటి వ్యాధి అయినా మీరు చాలా కాలంగా ఇలాగే ఉన్నారు, మీరు ఎంగాను దేవుడు ఇచ్చిన వరం అండి ఏమన్నటం. ఈరోజు నా హైట్ పెరగనంత మాత్రాన్ని నా వయసు పెరగట్లేదా? నాకు ఈరోజు నా పర్సనాలిటీ లావ్ అవ్వనంత మాత్రాన్ని నాకు వయసు పెరగట్లేదా? వయసు పెరిగినందు చేత వాస్తవ ప్రకారమైనటువంటి బలహీనతలు అనేటువంటి నా దగ్గరికి రావా? కానీ ఈరోజు నా రోషం ఏంటంటే, నాతో ఉన్న దేవుడు మీతోనూ ఉన్నాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినాడు. నా దగ్గరికి ఏ వ్యాధి రానివ్వకుండా చేసిన దేవుడు ఆయన మీకును ఏ వ్యాధి రానివ్వకుండా ఆయన చేయగలుగుతున్నటువంటి దేవుడు. నా కుటుంబాన్ని, నా బిడ్డలను, బిడ్డలైనటువంటి వారిని కాపాడుతున్నటువంటి దేవుడు. మిమ్మల్ని, మీ యొక్క బిడ్డలను, మీ కుమారులను, మీ యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నటువంటి దేవుడు. ఎందుకనంటే ఆయన అన్నాడు కదా, నేను మీకు తోడై ఉన్నాను. చూడండి, ఇక్కడ అంటాడు కదా, నేను మీ మధ్య నివాసినయ్యుండి మహిమకు కారణముగా ఉండును అని సెలవిచ్చి, ఇదే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చేసరికల్లా ఈ చక్కని మాట ఎలాగునో తెలియజేస్తున్నాడు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును గనక సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పానండి, దేవుడు నాకు పాటలు ఇచ్చాడు. నేను చిన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను కొన్ని పాటలు గిటార్ మీద నేను కొన్ని పాటలు కట్టడం జరిగింది. ఆ పాటల్ని ఒక ఆల్బమ్గా చేయాలని ఉంది, కానీ మరి ఎందుకో ఇంకా టైం రాలే. దేవుడు ఎప్పుడు టైం ఇస్తాడో తెలియదు, నాకు కూడా ఖాళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ 1-2 సార్లు ప్రయత్నం చేశాను, కానీ మరి అవ్వలేదండి, ఎందుచేతనో నాకు తెలియదు. కానీ బహుశా నేను అనుకుంటాను మన కాంతి టీవీ ఛానల్ వాళ్ళే ఎప్పుడైనా నాకు అవకాశం ఇవ్వగలిగితే కనుక ఆ యొక్క పాటలు పాడి దేవుణ్ణి మయంపరచాలని నేను అనుకుంటూ ఉన్నా. దేవుడు అన్నాడు కదా, సింగ్ అంటు మీ, జాయ్ఫుల్గా పాటలు పాడుకోండి, స్తుత్యాగం నాకు చెల్లించండి. నీ ఏడు మొహం ఆపండమ్మా. మరేనా ఎంతకాలం అలాగే ఏడుస్తూ ఉంటాం, ఎంతకాలం అలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటాం, ఎంతకాలం మాకు 6 o'clock లాగా ఫేస్ పెట్టుకొని చికాకు పెట్టుకొని ఎలా నిద్ర చిట్లం చేసి కోపం మొక్క ఎంతకాలం అలాంటిది నవ్వుతూ ఉన్నాం. రండి సిస్టర్ గారు, మీకరా నేను చెప్తున్నా, మరి ఆ కోపం వద్దామా, ఆ నుదురు అలా చెట్లు ఇచ్చినట్టు పెట్టకమ్మా. మీకు కూడా నేను చెప్తున్నాను, పిల్లల మీద రసరసలాడిపోతూ బ్రదర్ మీద కూడా రసరసలాడిపోతున్నారు మీరు. అమ్మ వద్దు, నేను మీద చెప్తున్నా, వద్దురా అలాగ నా కోపం పడుకోవద్దమ్మా, చికాకు పడొద్దమ్మా, అనవసరంగా డేక్షల మీద, వస్తువుల మీద కోపం చూపించొద్దమ్మా. ఈరోజు దేవుడు మనతో ఉండి ఉన్నాడు తల్లి. ఈరోజు దేవుడు అన్నాడు పాటలు పాడదాం రండి. ఆనాడు పౌలు శీల అయినటువంటి వాడిని చెరసాల్లో పెట్టినప్పుడు ఒకసారి ఒక దొరగారికి ఎవరికో నేను తర్జుమా చేస్తున్నప్పుడు అనుకుంటా, ఆయన ఇలాగ దాన్ని వివరిస్తూ వచ్చినాడు. ఏంటంటే అర్ధరాత్రి వేళంట వాళ్ళకి ఆ ఈగలు కొడుతున్నాయంట. కొంచెం క్రీగంటి వెలుతురులో దోమలో ఈగలు మొత్తాన్ని కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటిని తోలుకోవాలి. ఆ ఈగలు కుడతనే కనుక భయంకరమైన నొప్పి, బాధ, మంటలాడికి వస్తుంది. తోలుకోవాలని కొన్నిసరికల్లా వీళ్ళకి ఏమైందంటే చేతులకు బొండ వేశారు, కాళ్ళకి బొండ వేశారు. సో ఇప్పుడు కాళ్ళు బిగించేస్తున్నాయి, కాళ్ళు కదపడానికి లేదు, చేతులు బిగించేస్తున్నాయి, చేతులు కదపడానికి లేదు, అనగా చేతులతో కొట్టుకోవడానికి. అరే ఏగొచ్చింది, ఏగొచ్చిందని చెప్పేసి తోలుకోవడానికి, ఏగొచ్చింది బాయ్ అని చెప్పేసి తోలుకోవడానికి ఇది లేదు, బిగించేస్తున్నాయి. కానీ తోలడం ఇప్పుడు మరి ఏగ ముక్కు మీద వాళ్ళింది, లేదా ఏగ ఒట్టు మీద వాళ్ళది తోలుకోవడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టే ఇలాగ ఏమైందంటే ఇక్కడ అలాగా గడియారం అలాగైతే శబ్దం చేస్తుందో అలాగన వాళ్ళకి వేసినటువంటి గొలుసు శబ్దం చేసినాయంట.
అప్పుడు దాన్ని ఇలా కొట్టుకోండి అనమాట, అంటే కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఏగలు తోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఎక్కడ దాకా బండ వేశారనమాట, అందుకని ఇక్కడ ఈ మాత్రం కదులుతున్నాయి. ఈ కదులుతున్నప్పుడు ఆ యొక్క మ్యూజిక్ లా వస్తుందంట. అప్పుడు పౌలు శీలలు ఏం చేశారంటే ఈ మ్యూజిక్ కి తగినట్టుగా పాట పాడటం మొదలు పెట్టారంట. హల్లెలూయా. ఖైదీలందరూ వింటూ వచ్చినారంట. వారు అలా పాటలు పాడుతూ దేవునికి స్తుత్యాగం చెల్లిస్తుందంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయి. ఒక భూకంపం వచ్చింది, వీళ్ళకేసినట్టు బండలన్నీ ఊడిపోయినాయి, గొలుసులన్నీ ఊడిపోయినాయి, బంధకాలన్నీ ఊడిపోయినాయి, తలుపులన్నీ తెరవడిపోయినాయి. ఈ దండి నా దేవుడు చేసే కార్యం. అరే అమ్మా సిస్టర్ గారు ఏడవద్దమ్మా, మీతోటే నేను చెప్తున్నాను రా. సమస్యలు అందరికీ ఉంటారా, మీకు నాకు కాబట్టి ఎవరికొస్తే చెప్పండి సిస్టర్ గారు. ఈరోజు చాలా మంది సహోదరులండి, వాళ్ళు బాగా ఇదైపోయినటువంటి విషయం ఏంటంటే ఫోన్ చేస్తే చాలు ఏడుస్తూ కూర్చున్నారు, ఫోన్ చేస్తే చాలు కన్నీరు పెడుతూ ఉన్నారు, ఊరికనే కన్నీరు పెడుతున్నారు, ప్రతి చిన్నదాన్ని కన్నీరు పెడుతున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఏడవద్దు. కన్నీరు పెట్టడం వల్ల మనకేం ఒరిగేది లేదు, దానికి బదులు పాట పాడుకోమంటున్నాడు దేవుడు. నేను మీ మధ్యలో ఉన్నాను కదా, నేను మీ మధ్య మహిమకు కారణంగా ఉన్నాను కదా, మీ చుట్టూరు అగ్ని ప్రాకారంగా నేను ఉండి ఉన్నాను కదా, అగ్ని ప్రాకారంగా ఉండి ఉన్నాను, నేను మీ మధ్య నివాసనై ఉన్నాను, నేను మీకు మహిమకు కారణమై ఉన్నాను. ఎవడైనా మిమ్మల్ని ముట్టుకుంటాడు, కనుగుడ్డం పొడుచుకున్న వాడితో సమానం అవుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఇలా కాపాడుతున్నాను, నేను మీ మధ్య నివాసినై మీ మధ్యలో నివాసం ఉండడానికి, మీతో ఉండడానికి వచ్చిందని కనుక మీరు చేయవలసింది ఏంటంటే పాటలు పాడి దేవుని స్తుతించడమే, స్తుత్యాగం చెల్లించడమే. ఇదండి దేవుడు మన నుండి కోరుతున్నటువంటిది. ఈ రోజుని ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి నేను మనం చేస్తున్నా, స్టాప్ క్రయింగ్, స్టార్ట్ ప్రేజింగ్ ద లార్డ్. ఏడవడం ఆపండి, కన్నీరు పెట్టడం ఆపండి, వేదన పడి మూలుగుతూ ఉండడం, నిట్టూర్పులతో ఉండడం, డిప్రెషన్లో డిస్కరేజ్మెంట్లతో ఉండడం ఆపేయండి, సనుక్కుంటాం ఆపేయండి, ఏడుపు మొహం ఆపేయండి. ఈ రోజున మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మన యొక్క స్తుత్యాగాన్ని చెల్లిద్దాం. ప్రతిరోజు ఉదయం దేవుని మహాకృప చేత నేను మీ ముందుకు వచ్చి ఇలాగున్న అనేకమైన వర్తమానాలు ఇస్తూ ఉన్నా. ఈరోజు నేను మిమ్మల్ని కోరుతున్న మాట ఏంటంటే ప్లీజ్ ఈ ఒక్క మాట కనీసం మీ మనసును పెట్టుకొని ఎక్కడి నుండైనా మీరు ఏడవటం ఆపేస్తారు కదా. సమస్యలు ఉండొచ్చు, డోంట్ వరీ అబౌట్ దాట్. ఇంట్లో పిల్లలు సరిగ్గా లేరు, లేకపోతే ఇంట్లో కుటుంబం సరిగ్గా లేదు, భవిష్యత్ జీవిత భాగస్వామి సరిగ్గా లేదు, అంటే భర్త సరిగ్గా లేరు, లేక ఒకవేళ భార్య కొంతమందికి సరిగ్గా ప్రవర్తించకుండా ఉంటున్నటువంటిది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అగ్ని వంటి మహాశ్రమలు ఉన్నాయి, మన మీద నిందలు మోపిన విషయాలు ఉన్నాయి, కోర్టు కేసులు అనేటువంటి విషయాలు ఉన్నాయి, నానా రకాల సమస్యలు ఉన్నాయి, నేను కాదనట్లే. బట్ డోంట్ లుక్ అట్ దాట్. ఆ సిచ్యువేషన్ మీరు చూడొద్దు, దాని వైపు మీరు చూడొద్దు. మీ మధ్యలో ఉన్న యేసు వైపు చూడండి, మీ ఇంటిలోనికి వచ్చిన యేసు వైపు చూడండి, మీ లోనికి వచ్చినటువంటి యేసు వైపు చూడండి. ఎప్పుడైతే లోపల ధోనిలో ఉన్న యేసు దగ్గరికి వారు వెళ్ళి యేసు మేము నశించిపోతున్నామని చెప్పేసి లేపారో, లేచిన వెంటనే యేసు చేసిన పని ఏంటంటే నిశ్శబ్దమై ఓరకుండాని ఆ గాలిని గద్దించాడు. ఆ తర్వాత వాళ్ళతో నమ్మకం లేకుండా ఎందుకలా ఏడు మొక్కలు పెట్టారా బాబు, ఎందుకలా బిక్క మొక్కం వేసుకున్నారు, ఎందుకలా సుదీర్ఘమైనటువంటి మొక్కతో 6 o'clock అలా విచారంగా అన్నట్టుగా పెట్టుకున్నారు, నవ్వండి కాసేపు, నేనున్నాను కదా మీకెందుకు మై హోనా అన్నాడు ఆయన. దేవుడు నేనున్నాను కదా మీకెందుకు, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీ ఇంటి చుట్టూ ప్రాకారంగా ఉండి ఉన్నాను. ఏది మిమ్మల్ని ముట్టచాలదు, ఏది మిమ్మల్ని కాల్చచాలదు, ఏది మిమ్మల్ని ముంచజాలదు. ఏ శత్రువు కూడా, ఎంత పెద్ద శత్రువైనా, మీకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఎంత గొప్ప శత్రువైనా, ఎంత అధికమైనటువంటి శత్రువైనా మిమ్మల్ని ఏమి చెయ్యలేడు. ఎందుకంటే ఆల్రెడీ మీకు విజయం ఇచ్చేశాను నేను, ఆల్రెడీ నేను ఆ యుద్ధంలో జయము పొందేశాను. అట్టి జయము పొందిన నేను మీతో ఉంటాడుగా, ఇంకా మీకు భయమేలా దిగులేలా. ఇది దేవుడు అన్నాడండి. అందుకనే మిమ్మల్ని నేను రెచ్చగొడుతున్నాను. నా మట్టుకైతే మాత్రం రోషం కలిగి నేను మాట్లాడుతున్నా. ఇక మీదట ఏడుపు మానేద్దాం. ఎందుకు వచ్చిన ఏడుపు, ఎందుకు వచ్చిన వేదన మూలుగనేటువంటి రీతిగా ఇక మీద నవ్వుతున్నా, గట్టిగా నవ్వుకుందామండి. ఈసారి నుంచి మనం అలా నవ్వుతున్నట్టే దేవుడు మనపక్షంగా చేసే కార్యాలను మీరే చూస్తారు. ఇక మీదట మీరు అలా దేవుని స్తుత్యాగం చెల్లించండి. చెరసాల పునాదులు అదిరిపోతాయి నేను చెప్తున్నాను. మీకు వేసినటువంటి బండలన్నీ ఊడిపోతాయి. ఏ మాత్రం కూడా మిమ్మల్ని వెంటు కూడా కాల్చలేనటువంటి రీతిగా శత్రువైనటువంటి సాతానుడు ఏమీ చేయలేడు. వాడు ఏం చేతనంటే మన చుట్టూరు దేవుడు ఉండి ఉన్నాడు, మనతో ఆ దేవుడు ఉండి ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, బహుశా ఈ రోజుని ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న ఒకరు మీరు క్రైస్తవేతరులైనటువంటి నా స్నేహితులుగా మీరు చూస్తున్నారు. సమూహం నేను ఇలా మాట్లాడుతానంటే మీతోటే మాట్లాడుతున్నాను అనుకుని మీరు ఇంకొక ఛానల్కి మార్చకుండా ఎప్పటిదాకా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అయినా మీతోటే చెప్తున్నాను బ్రదర్, డోంట్ వర్రీ. ఒకవేళ మీరు యేసు ప్రభువుని ఇంతవరకు నమ్మకపోయినా డజంట్ మ్యాటర్. మీరు కూడా దేవుని యొక్క సొత్తు అయిన ప్రజలే, మీరు కూడా దేవుని యొక్క కుమారులే. ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీ కొరకు కూడా సిలువలో తన ప్రాణం పెట్టాడు. తెలుసా మీకు? మీ కొరకే యేసు ప్రభు సిలువలో మరణించినాడు. ఈ రోజుని ఆయన మీతో ఉండడానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినాడు.
ఆ యేసు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి. ఆ యేసుని మీ ప్రభుగా రక్షకుడిగా అంగీకరించండి. ఆ యేసు క్రీస్తు అని ఆయన మీ ఇంట్లోనికి వచ్చారని నమ్మండి. ఆయన మీతో ఉన్నారని నమ్మండి. ఆయన మీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నారని, ఆయన యొక్క మాట అనగా ఆయనే వాక్ అయినటువంటి యొక్క దేవుడే మీలోనికి, మీ ఇంటిలోనికి, మీ కుటుంబంలోనికి, మీతోటి ఆయన ఉన్నారని మీరు నమ్మండి. అది చాలా ప్రియరా, నేను చెప్తున్నాను మీకే. అమ్మ, ఈవెన్ సిస్టర్ గారు ఒకవేళ బహుశా ఒక సహోదరి, నువ్వు క్రైస్తవేతరైనటువంటి సహోదరిగా, క్రీస్తుని ఎరగనటువంటి సహోదరి, ఒక నిష్ట కలిగిన సహోదరి, అరే మీరు చాలా నిష్ట కలిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చారు. మీరు బహుశా మీ వాళ్ళకి తెలీదు, మీరు మాత్రం టీవీ పెట్టుకొని గబుక్కుని ఎందుకో ఈ కార్యక్రమాన్ని ఇలా వీక్షిస్తున్నారు. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మన యొక్క విశ్వాసమో మన మతమో దాని గురించి నేను మాట్లాడడంలే. నేను చెప్తుంది ఏంటంటే, నా యేసయ్య మిమ్మల్ని ప్రేమించాడమ్మా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా, మీ కొరకే తన ప్రాణం పెట్టాడురా. మీ గురించే మిమ్మల్ని ఎలాగో చక్కగా ధైర్యంగా ఉంచడానికి, మీ కన్నీరు తొడవడానికి, ఆయన మీ పక్షంగా యుద్ధం చేసి మీకు విజయాన్ని ఇచ్చిందని తెలియజెప్పడానికి ఆయన మీతో ఉన్నారమ్మా. ఇక్కడ మన దగ్గర ఉన్నారు. నాకు మీకు మధ్యలో, అక్కడున్న మీకును ఇక్కడున్న నాకును, మన ఇద్దరి మధ్యలో దేవుడు ఉన్నారమ్మా. ఆ దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఆయన అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నా, కలవరపడొద్దు. బహుశా నీ మీద కూడా చాలా నిందలు వచ్చినాయి, మీ మీద కూడా ఒకవేళ చాలా అనవసరమైనటువంటి అపనిందలు మీ మీద మోపబడి ఉన్నాయి. మీరు నలిగిపోతున్నారు. ఎంత నిప్పు లాంటి నా జీవితం అండి, నా మీద ఎలాంటి నిందేస్తారా, ఎంత నిప్పులాగున్నా నా బ్రతకండి, ఎవడో కనీసం ఒక్క మాట అనలేకపోయారు. ఈ రోజున పలానోళ్ళు ఇలాగన్నారండి నా గురించి అని నువ్వు కలవరపడుతున్నావు. చూసావు అమ్మ, నీ గురించి నేను మాట్లాడుతున్నా. సిస్టర్ గారు, మీ గురించి నేను మాట్లాడుతున్నా. డోంట్ వర్రీ, అవన్నీ ఒట్టి మాటలుగా కొట్టుకుపోతాయి. ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ మీద ఉన్న అపనిందలన్నీ తీసివేస్తాడు. నీ మీద ఉన్న మచ్చ, డాగు, కళంకం అంతా తీసివేస్తాడు. ఈరోజు ఆయన నీతో ఉండి నీకు కావలసిన ఆనందాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాడు. చూసారా, మీరు కూడా మీకు తెలియకుండానే ఎలాగైనా నవ్వుతున్నారు. మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఈసారి మీకు తెలియకుండా మీలో ఒక ఆనందం వచ్చింది, మీకు తెలియకుండానే మీ ముఖం వెలుగుతూ ఉంది, మీకు తెలియకుండానే ఒక సంతోషం మీలోనికి వచ్చింది. కారణం ఏంటంటే, యేసు మీతో ఉండి ఉన్నారు. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. నేను ప్రకటిస్తున్న యేసయ్య మీ ఇంటిని వెలిగించడానికి, మీ సమస్యలన్నీ తీసివేయడానికి, ఆయన మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. ఆ యేసయ్యను రమ్మని అడుగుదామా? ఆ యేసయ్యను మనం అంగీకరిద్దామా? ఆ యేసుక్రీస్తు ప్రభు నాతో ఉన్నారనేటువంటి ఒక భావనతో ఒప్పుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుందామా? తలలు వచ్చండి, అయితే కళ్ళు మూసుకున్నాడు. ఒకసారి యేసు వైపే మనం చూద్దాం, మరి ఇంకెవ్వరిని చూడొద్దు, యేసు వైపే చూద్దాం. యేసు, మీరు ఇక్కడ మాకు కనబడుతున్నారు, మీకు వందనాలనైనా. ఈ మా సహోదరికి మీరు కనబడుతున్నారు, ఈ బ్రదర్కి మీరు కనబడుతూ ఉన్నారు. నాయన, మీరు మంచి దర్శనం ఇచ్చేటువంటి ఒక దేవుడు నాయన. ఇదిగో చాలామంది నిన్ను చూడాలని ఆశ, ఒకవేళ చాలామంది కనబడలేదు, కానీ వీరికి నువ్వు కనబడుతున్నావు, నీకు వందనాలు. ఆ కనబడేటువంటిది ఒకవేళ ఒక ఆకారంగా కనబడినా, లేక మాలో కలుగుతున్నటువంటి ఒక సంతోషం, మాలో కలిగినటువంటి ఒక మార్పు, మా ముఖంలో కలిగినటువంటి ఒక మార్పు, మాలో వచ్చినటువంటి ఒక నవ్వు, ఈ ఆనందం, ఈ తేలికైనటువంటి ఒక హృదయం, ఇవన్నీ కూడా మీరు మా ఎదుటిగా కనబడుతున్నటువంటిదే గనుక నీకు వందనాలు. యేసు నామములో నేను పలుకుతున్నా, ఇక మీదట కన్నీరు వీరికి ఉండకూడదు, ఇక మీదట కష్టాలు వీరికి ఉండకూడదు, ఇక మీదట అపనిందలు బట్టి, నేను పరిస్థితులను బట్టి వారు దుఃఖించేవారుగా ఉండకూడదు. నాయన, నీ యందు ఆనందించేవారుగా, నీ సంతోషాన్ని వీరి మీద నేను విడుదల చేస్తున్నా, ఆనందాన్ని కుటుంబంలో నేను విడుదల చేస్తున్నా, యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నాయన, సమస్యలన్నీ తొలగిపోవును గాక, అపనిందలన్నీ తొలగిపోవును గాక, వీరి మీద పడ్డ నింద, మచ్చ, డాగు, కళంకం తీసివేయబడి గాక, తుడిచివేయబడి గాక, యేసు రక్తం వీరి మీద నేను ప్రోక్షిస్తున్నాను కనుక నేను వారిని నన్ను నూతన పరచినందుకు నీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. నేను ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. ఈ ఇంటిలోనికి మీరు వచ్చినారు, వీరిలోనికి మీరు వచ్చినారు. డాడీ, ప్రత్యేకంగా నాయన, ఎవరైతే క్రైస్తవులు కాకపోయినా నేను ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు చూచిన్నాను వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నాయన, మతం మారొద్దు డాడీ, మతం మారాలని నేను కోరట్లేదు నాయన, కానీ వారిలోనికి మీరు వచ్చారనేటువంటి సత్యం ఇది నేను ప్రకటిస్తున్నాను. నాయన, మీరు వారిలోనికి వచ్చినారు కనుక వారి దుఃఖము, వేదన, కష్టము ఇవన్నీ మీరు తీసివేసి ఉన్నారు. నేను వారికి కావలసిన సంతోషాన్ని, ఆనందాన్ని మీరు ఇచ్చి ఉన్నారు కనుక కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను, ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆనందం, సంతోషం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి నిత్యము తోడైండి మిమ్మల్ని ఆనందింపజేసి నడిపించును గాక. ఆమేన్. కేరింత కొట్టండి, కేకలేయండి సంతోషంగాను.
దేవునికి స్తుతి. రాగం పట్టించుకోవద్దు, ఎలా ఉంటే మనకేంటంట, ఏ రాగం ఉంటే మనకేంటంట. దేవుడు అన్నాడు కదా, స్తుతియాగం చెల్లించండి అన్నాడు, స్తోత్రాలాపన చేయండి అన్నాడు, ఒక పాట ఒక రాగం ఏదన్నా పాడుకోండి అన్నాడు. ఎందుకనంటే ఆయన మీతో ఉన్నారు. మీకున్న ప్రతి కష్టాన్ని తీసివేసి మీ నోటి నిండా నవ్విచ్చినారు కనుక హ్యాపీగా ఉండండి. మీరు పొందుకునే హ్యాపీనెస్ నాతో పంచుకోండి. నేను కూడా మీతో కలిసి హ్యాపీగా దేవునికి స్తుతియాగం చెల్లించుకోండి. ఎందుకంటే నేను ఆ దేవుని యొక్క మాట మీతో పంచుకోవడం వలన మీరు పొందుకున్న మేలు తెలుసుకున్నప్పుడు నేను గర్వించకుండా, నేను ఉప్పొంగిపోకుండా నా దేవునికి స్తుతియాగం చెల్లించుట కొరకే నేను అడుగుతున్నా. ఎక్కడి నుంచి మీరు ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారో, ఏ ఊరు నుంచి కార్యక్రమాలు వీక్షిస్తున్నారో అది కూడా మేము తెలుసుకొని దేవుని స్తుతించడానికి కాంతి టీవీ ఛానల్ ద్వారా మీరు పొందుకున్నటువంటి దీవెనలు నాతో పంచుకోవడానికి నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ కనుక నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 944040498828552762. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనతో ఉండి మన నోటి నిండా నవ్వించి మనం ఆనంద గానములు చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.